హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లోకేష్ని. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి లోకేష్ క్రిప్టో ఎడ్యుకేషన్ అఫీషియల్ అని ఉంటుంది. ఓకేనా? మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా సరే క్రిప్టో కరెన్సీలో మైనింగ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, కొత్తగా క్రియేట్ చేశాను. మన తెలుగు పీపుల్కి క్రిప్టో గురించి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అందుకని నా ఛానల్ పేరు కూడా అదే పెట్టుకున్నాను, క్రిప్టో ఎడ్యుకేషన్ అనేసి. ఓకేనా? ఎవరు కూడా మిస్ అవ్వకోకుండా ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని టచ్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? సో మనకి పై నెట్వర్క్ తర్వాత మంచి వాల్యూ ఉన్న క్రిప్టో కరెన్సీని నేను మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు. 100కి 100% మీరు ఇందులో సక్సెస్ అవుతారు. మంచి వాల్యూ ఉంది, దానికి మంచి వాల్యూ ఉంది. సో దానికంటే ముందుగా మీకు ఒక 2-3 యాప్లను పరిచయం చేస్తాను. దాదాపుగా తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీటిలో అయితే జాయిన్ అవ్వండి. ఒకటి వచ్చేసి హాట్ కాయిన్ అనమాట. ఈ హాట్ కాయిన్ అనేది మనకి టెలిగ్రామ్ యాప్లో మాత్రమే రన్ అవుతుంది. చాలా 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 మంచి ప్రాజెక్టు ఇది. వచ్చేసి మనకి నియర్ కాయిన్ అనేది ఒకటి ఉంటుంది. మీకు కావాలంటే ఎక్స్చేంజ్లోకి వెళ్ళి చూడండి. ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, లేదంటే బైబిట్ అవ్వచ్చు, లేదంటే బిట్గేట్ అవ్వచ్చు. ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మీరు నియర్ అని సెర్చ్ చేస్తే మీకు కాయిన్ వచ్చింది. ఆ కాయిన్ ప్రజెంట్ $4 పైన రన్ అవుతుంది. సో వాళ్ళే మనకి ఇది ప్రాజెక్ట్ని చేస్తున్నారు, హాట్ కాయిన్ మైనింగ్ అని చెప్పేసి. సో ఈ కాయిన్ వాల్యూ కూడా మినిమం $5 పైన ఉంటుంది. $5 నుంచి $10 మధ్యలో ఇది లిస్ట్ అవుతుంది. చాలా మంచి ప్రాజెక్టు ఇది. లిమిటెడ్ సప్లైగా మనకి మైనింగ్ కూడా ఇస్తున్నారు. ఒకరోజు మొత్తం మీద ఒక కాయిన్ కూడా రావట్లేదు కనీసం. ఇది చాలా లిమిటెడ్గా ఇస్తున్నాడు. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అందరూ జాయిన్ అవ్వండి. కాయిన్ వాల్యూ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ వెరిఫైడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా 100% అందరూ కూడా హాట్ మైనింగ్లో అయితే జాయిన్ అవ్వండి. అలా టెలిగ్రామ్ ఛానల్లో రన్ అవుతున్న కొన్ని క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. మన ఛానల్లో ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇందులో మీరు జాయిన్ అవ్వని ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే జాయిన్ అవ్వండి. చాలా మంది చాలా ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్లో రన్ అవుతున్న ప్రతి క్రిప్టో కరెన్సీ వాల్యూబులే. చాలా మంచి ప్రాజెక్ట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో రన్ అవుతున్నాయి. అందరూ కూడా జాయిన్ అవ్వండి. చూసి ఆ వీడియో చూసి. నా టెలిగ్రామ్ యాప్లో రన్ అవుతున్న ప్రజెంట్ క్రిప్టో కరెన్సీస్ నాట్ కాయిన్, హాట్ కాయిన్, అవా కాయిన్, ట్యాప్ స్వాప్, హార్వెస్ట్ మూన్. సో హార్వెస్ట్ మూన్, హాట్ కాయిన్ అనేది ఒకే ప్రోటోకాల్ మీద రన్ అవుతాయి అనమాట. అది నియర్ ప్రోటోకాల్ మీద. ఓకేనా? నియర్ బ్లాక్ చైన్ మీద అది రన్ అవుతుంది. రెండు కూడా వెరిఫైడ్ ప్రాజెక్ట్స్. హార్వెస్ట్ మూన్ అనేది ఇంకా మనకి లాంచ్ అవ్వలేదు. ప్రజెంట్ అది ఓన్లీ రిఫరలే తీసుకుంటుంది, జాయినింగ్సే తీసుకుంటుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వకోకుండా 100% దాంట్లో జాయిన్ అయ్యి ఉండండి. జాయిన్ అయ్యి ఉన్న వాళ్ళకి ఏంటంటే అది స్టార్ట్ అవ్వగానే ఎక్కువగా బోనస్లు వచ్చే అవకాశం, ఎక్కువగా మైనింగ్ రేట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఆ వీడియో చూసి ఖచ్చితంగా వీడియో కింద లింక్ ఉంటుంది, చూసి జాయిన్ అవ్వండి. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్స్ ఉంటాయి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత పిన్నుడ్ మెసేజ్ అని ఉంటాయి. ఆ పిన్నుడ్ మెసేజ్ మీద పైన మీరు ట్యాప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ వస్తూ ఉంటుంది. మీరు జాయిన్ అవ్వని ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే 100% జాయిన్ అవ్వండి. ఇంకా మనకి సాతోషి యాప్. ఈ సాతోషి యాప్ కూడా మీకు చాలా చాలా మంచి ప్రాజెక్టు. ఓన్ బ్లాక్ చైన్, ఓన్ ఎక్స్చేంజ్తో రన్ అవుతుంది. సాతోషి యాప్లో జాయినింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ముందు మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీ మెయిల్ ఐడికి వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఫేస్ వెరిఫికేషన్ అడిగిద్ది. ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీగా ఉంటుంది. ఆ ఫేస్ వెరిఫికేషన్ సింపుల్గా మీరు ఎక్స్ప్రెషన్స్ ఇస్తే చాలు, ఓపెన్ అయిపోతుంది, మైనింగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి కానీ మీరు ఇందులో రిజిస్టర్ అవ్వగలిగారంటే లైఫ్ లాంగ్ మీరు ఇంకా దీంట్లో కేవైసీ చేసుకోవాల్సిన పని లేదు, ఏం లేదు. లైఫ్ లాంగ్ ఇందులో మీరు ఎర్న్ చేసుకుంటూనే ఉంటారు. మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయిపోతే అందులో పిన్నుడ్ మెసేజ్ మీరు క్లిక్ చేస్తే అన్ని ప్రాజెక్టులు ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ కింద పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, టెక్స్ట్ మెసేజ్. ఆ టెక్స్ట్ మెసేజ్ మీరు చదువుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. చూసి జాయిన్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే.
మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిదీ ఎలా ఉంటుంది చూసారా. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి పిన్ టు పిన్ మెసేజ్ అయితే ఉంటుంది. ఓకేనా. సో నేను చెప్పబోయే మైనింగ్ యాప్ పేరు వచ్చేసి గార్డియన్ పబ్లిక్ చైన్. దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటనేది చెబుతాను నేను మీకు. ఇప్పుడు చూడండి, దీని గురించి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇప్పుడు చూపించుకుంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇచ్చింది. ఓకేనా. ఒక కాయిన్ ఒక బిట్ కాయిన్తో సమానం అని చెబుతున్నారు వీళ్ళు. ప్రజెంట్ మన దాంట్లో రేటు కూడా అలాగే రన్ అవుతూ ఉంది. ఫ్యూచర్లో ఇది బిట్ కాయిన్ని బీట్ చేసిద్ది, లేదంటే బిట్ కాయిన్కి సమానంగా వెళ్తుందని అయితే ఖచ్చితంగా అయితే చెబుతున్నారు వీళ్ళు. చూపిస్తాను దాని రేటు కూడా మీకు. సో ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వండి, డౌన్లోడ్ చేసుకోండి ఏపీకే ఫైలు. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి మనకి ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. ఇక్కడ ఈమెయిల్ ఐడి ప్రెస్ చేసిన తర్వాత దీని మీద ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ వెళ్ళిద్ది. మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఆ వెరిఫికేషన్ కోడ్ని కాపీ చేసుకొని ఆ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, మైనింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక మెయిల్ ఐడిని ఒక పాస్వర్డ్ని మాత్రం ఉపయోగించండి. మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఒక మెయిల్ ఐడి అన్ని క్రిప్టో కరెన్సీలో ఉపయోగించండి, ఒకే పాస్వర్డ్ని అన్ని క్రిప్టో కరెన్సీలో ఉపయోగించండి. ఓకేనా. మీకు ఏంటంటే ఏ యాప్ ఓపెన్ చేసినా సరే మీకు ఈజీగా ఉంటుంది. సో యాప్ ఆ జీమెయిల్ ఐడి ప్లస్ దాని పాస్వర్డ్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత దీని మీద రైట్ మార్క్ ఇవ్వండి. రైట్ మార్క్ ఇచ్చి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. మీకు రిజిస్టర్ అయిపోతుంది. తర్వాత కొంచెం దీన్ని మీరు పైకంటే ఇలాగా ఇక్కడ కింద గో టు డౌన్లోడ్ అని ఉంది కదా, యాప్ ఒకటి ఇది గో టు డౌన్లోడ్ అని ఉంది. ఆ గో టు డౌన్లోడ్ మీద క్లిక్ చేశాక మీకు యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఇది చైనీస్ లాంగ్వేజ్లో కానీ అదర్ లాంగ్వేజ్లో కానీ ఏమన్నా ఉంటే మీకు అర్థం కాకపోతే లాంగ్వేజ్ ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ ఈ 3 చుక్కలు గుర్తుంది కదా, ఈ 3 చుక్కల మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ట్రాన్స్లేట్ మీద మీరు క్లిక్ చేస్తే మొత్తం ఇంగ్లీష్లోకి మారిపోతాయి. ఓకేనా, ఇట్లాగ ఇంగ్లీష్లోకి మారిపోతాయి. సో యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇట్లాగ మనకి ఫేస్ వెరిఫికేషన్ అడిగిద్ది. దీని మీద క్లిక్ చేయండి. మీరు ఈ ఫేస్ వెరిఫికేషన్ అడిగేటప్పుడు ఏం చేస్తారంటే, వెనకమాల వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండి నీట్గా ఉండాలి. అప్పుడు మీరు కొంచెం వెలుతురు ఎక్కువ ఉన్న చోట చూసుకోండి. మొహం మీద షేడ్స్ ఏమి లేకపోకుండా వెలుతురు కొంచెం మంచిగా ఉన్న చోట నిలబడి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గర నిలబడి ఫోటోని తీసుకొని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే వెంటనే మీకు ఫేస్ వెరిఫికేషన్ అయిపోతుంది. ఈ ఫేస్ వెరిఫికేషన్ అయిపోతే కానీ మనకి యాప్ అనేది ఓపెన్ అవ్వదు. యాప్ డౌన్లోడ్ అయినా సరే మనకి ఫేస్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా అడుగుతుంది. ఫేస్ వెరిఫికేషన్ అయితేనే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫేస్ వెరిఫికేషన్ చేయడానికి నేను చెప్పిన చిన్న టెక్నిక్ అయితే ఉపయోగించండి. కొంతమంది ఎలా పడితే అలా దిగి అప్లోడ్ చేస్తున్నారు, అది తీసుకోదు. అదృష్టం ఉంటే తీసుకునిద్ది, లేకపోతే లేదు. ఓకేనా, నేను చెప్పింది పాటిస్తే మాత్రం 100% మీకు వెరిఫికేషన్ అనేది అయిపోతుంది. సో యాడ్ అయితే ఇలాగ ఓపెన్ అవుతుంది మనకి. ప్రతిరోజు ఇక్కడ మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఇట్లాగ మనకు రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్లా టైం రన్ అవుతూ ఉంటుంది, ఇక్కడ టైం రన్ అవుతూ ఉంటుంది. ఇదేం 24 hours రన్ అవుతూ ఉంటుంది. 24 hours అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది. ఇదైతే గంటకు ఒకసారి 0 అవుతూ ఉంటుంది, మళ్ళీ గంట నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో గంటకు ఒక బ్లాక్ ఓపెన్ అవుతుంది మనకి. సేమ్ మనకి అవివా నెట్వర్క్ లాగా, మనకు అవివాలో ఎలాగైతే క్లెయిమ్ చేసుకున్నామో, అలాగే సాతోషి యాప్లో ఎలాగైతే క్లెయిమ్ చేసుకుంటున్నామో సేమ్ ఇందులో కూడా అలాగే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత మనకి కింద ఇక్కడ వాలెట్ అని ఉంది కదా, ఇక్కడ మై అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మై అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఈ మై అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి వాలెట్ అని ఉంది. ఈ వాలెట్లో మనకి
మన దగ్గర ప్రజెంట్ ఎన్ని డాలర్లు ఉన్నాయనేది చూపిస్తుంది. అంటే మనం క్లెయిమ్ చేసిన దానికి ప్రజెంట్ దాని వాల్యూ ఎంత అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మనం ఎంత క్లెయిమ్ చేసామో ఇక్కడ ఎంత వాల్యూ చూపిస్తుంది అనేది చూపిస్తాను చూడండి. ఈ వాలెట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా ఓపెన్ అయింది కదా, ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంది ఇది, మనకు వచ్చిన రేట్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అది ఒక్క కాయిన్ కూడా అవ్వలేదు, 0.75 కాయిన్ అయింది. దాని రేటు చూడండి $75 ఉంది, $75 ఉంది. 0.75 కాయిన్ ఉంది, దాని రేటు $75 చూపిస్తుంది. అంటే ఒక కాయిన్ విలువ ఎంత అవుతుందో ఇప్పుడు మీరే అంచనా వేసుకోండి, దీని ప్రకారం మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇది లాంచ్ అయిన తర్వాత దీని వాల్యూ ఇంకెంత ఉండబోతుంది అనేది అది మీరే ఇమాజినేషన్ చేసుకోండి. వీళ్ళైతే ఏం చూస్తున్నారో అది కూడా చూపిస్తాను చూడండి. మీకు ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయండి. ఇన్వైట్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసాక మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత వాళ్ళే చూపిస్తున్నారు చూడండి, వాళ్ళు దాని రేట్ ఎంత ఉందనేది ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఒకసారి. ఒక బిట్ కాయిన్, ఒక జీపీసీ అంటే గార్డెన్ పబ్లిక్ చైన్, బీటీసీ అంటే బిట్ కాయిన్. ఓకేనా? ఇన్ ఫ్యూచర్లో బిట్ కాయిన్ కంటే ఎక్కువ రేట్ ఉండబోతుంది అని చూపిస్తున్నారు. ఓకేనా? సో ఎవరో కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒకవేళ ఫేస్ వెరిఫికేషన్ అవ్వట్లేదని వదిలేయొద్దు. ఫేస్ వెరిఫికేషన్ వెంటనే అయిపోద్ది. నేను చెప్పిన టెక్నిక్ని మీరు ఫాలో అవుతే వెంటనే ఫేస్ వెరిఫికేషన్ అయిపోతుంది, మైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు జాయిన్ అయిపోయి త్వరగా మీ కింద ఒక టీం అనేది బిల్డ్ చేసుకోండి. ముందు ఒక 5 అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు, ఎక్కువే అవ్వచ్చు, ఎంతమంది అయినా అవ్వచ్చు. ఓకేనా? అర్జెంటుగా మీరు జాయిన్ అయిపోయి టీంని అయితే బిల్డ్ చేసుకోండి. వాళ్ళకు కూడా దీని విషయం తెలియజేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మన వీడియో చూపించండి. రెఫరల్ దగ్గర ఎలాగో మీదే ఇస్తారు కాబట్టి నో ప్రాబ్లం. అర్థం కాకపోతే మన ఛానల్లో వీడియో చూడమని చెప్పండి. అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, మన వీడియో కింద వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాటింగ్లోకి లైన్లోకి రండి, నేనైతే మీకు రిప్లై అయితే 100% ఇస్తాను. సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నిక్ నేమ్ అని అడుగుతుంది కదా, ఈ నిక్ నేమ్ దగ్గర మీ నిక్ నేమ్ ఇచ్చుకోండి. మీరు నిక్ నేమ్ ఇవ్వకపోతే ఇక్కడ మన ఇదే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఉంటుంది, నేను మార్చి నా పేరు పెట్టుకున్నాను, మీరు కూడా అలా పెట్టేసుకోండి. ఓకేనా? ఇందులో జాయిన్ అయిపోయి మైనింగ్ చేసుకునే పద్ధతి అయితే ఇది. ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఇందులో అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు 100% నేను మీకు అప్డేట్ ఇస్తాను. అది కేవైసీ గురించి కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు, ఎలా అమ్ముకోవాలి ఏంటనేది ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అప్డేట్ ఇచ్చే బాధ్యత అయితే నాది. నాతో జర్నీ చేస్తున్న వాళ్ళకి ఈ విషయం తెలుసు. అవివా కానీ ఐస్ మైనింగ్ కానీ నేను ఏ విధంగా అప్డేట్లు ఇచ్చానో, వారు ఏ విధంగా క్లెయిమ్ చేసుకున్నారనేది అందరికీ తెలుసు. సో మీరు కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే 100% మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకో చిన్న విషయం, ఒకవేళ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోలేదనుకోండి, దీన్నే మీరు యాప్లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చెబుతాను చూడండి. మీరు ఏం చేస్తారంటే ఈ 3 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 3 చుక్కల మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుద్ది కదా. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంది చూసారా, ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇది మన హోమ్ స్క్రీన్ మీద ఒక యాప్ లాగా మీకు కనబడుతూ ఉంటుంది. చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ప్రెస్ చేశాను, ఇలా వస్తుంది. ఇలాగ వస్తే యాడ్ అని ప్రెస్ చేయండి, యాడ్ మీద ప్రెస్ చేయండి. ఓకేనా? మీకు చూపిస్తాను చూడండి. ఇది చూసారా, మీకు ఒక లాంగ్వేజ్ ఇక్కడ ప్రాబ్లం ఉంటే మీకు చెప్పాను కదా ఇందాకలా, అలా ట్రాన్స్లేషన్ చేసుకోండి, మీకు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. ఇది యాప్, ఇదేమో వెబ్కు సంబంధించింది. ఇట్లాగ మనకి యాప్ లాగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదే కాదు, వెబ్లో రన్ అవుతున్న ప్రతి ప్రాజెక్ట్ని మీరు ఇలాగ మనం స్క్రీన్ మీదకి తెచ్చుకోవచ్చు అనమాట. దీని మీద ప్రెస్ చేయగానే వెంటనే ఇది మనకి ఓపెన్ అయిపోతుంది. యాప్ లాగా మనం మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. అందరికీ అర్థం కాకపోతే వీడియో ఇంకోసారి చూడండి, లేదంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా,
వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ దాంట్లోకి వచ్చేయండి. ప్రతిదీ మనకి అప్డేట్ అనేది మీకు అందులో అందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.